44 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రధానంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తల్లో కలిసిపోయిన అనేక మంది ఈనాటికి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమ దృష్టి, బడుగు బలహీన వర్గాల ఉద్దరణ లక్ష్యంగా మైనార్టీ దాని కోసం అనేక సంస్కరణలు తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకే చెల్లింది. మాటలకి వ్యవస్థను తెచ్చిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన మహానుభావుడు, పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కోసం 2 రూపాయలకి కిలో ఇచ్చిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. తెలుగు భాష గౌరవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్రాసు అన్న పదం నుంచి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారు ఉన్నారన్న భావన తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఈ నేటికి కూడా చెప్పు జరగకుండా ముందుకు సాగుతా ఉంది. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, దళితులకి, బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మహిళా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లోనూ కూడా, ఉపాధిలోనూ, కళాశాలలో కూడా సీట్లు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో పైన ఆశనం ఉంది. తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ప్రపంచంలో. వాళ్ళు చంద్రబాబు నాయుడు దాన్ని పులికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. యువ నాయకుడు లోకేష్ గారు సారథ్యంలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాన్ని ఎన్నో ఇక్కడి నుంచి బయటపడేసి పారిశ్రామిక సాధించి, అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతున్న కృషిలో అందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అనేక ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహం వల్ల గాడి తప్పిన పరిపాలన సవ్యంగా పెట్టుకోవడం, ఆర్థిక వలన సమీకరించుకోవడం, పరిపాలన చక్కగా నడుపుకుంటూనే సంక్షేమం, అభివృద్ధి పెద్దపీట వేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి లభించేలాగా చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నీటిపారుదల రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించడం, వ్యవసాయాన్ని, పరిశ్రమలను కూడా 2 కళ్ళుగా స్వీకరించి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ రామారావు గారి యొక్క స్ఫూర్తి మనకుంది. ఒక నటుడుగా ఒక బ్రహ్మాండమైన పాత్రలో నటించిన వ్యక్తి, సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో పోషించి సమాజం యొక్క తన బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి రామారావు గారు. 60 ఏట తెలుగుదేశం పార్టీని ప్రారంభించి 8 నెలల పాటు నిర్విరామంగా పర్యటన చేసి అధికారంలోకి తెచ్చిన వ్యక్తి రామారావు గారు. నీతి నియమాలకు నిలబడి కట్టుబడి అనేక మంది కొత్త తరానికి అవకాశాలు కల్పించి ఆనాటి వరకు 10 కుటుంబాలకి, కొంతమందికి భూస్వామ్య వ్యవస్థ పరిమితమైన అధికారాన్ని బదలాయింపు చేసి బడుగు బలహీన దళితులకు పెద్దపీట వేసిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశ ఉంది. నాపోతే యువకులకు అవకాశం కల్పించారు. ఆ రోజు ఇవాళ వృద్ధాప్యంలోకి వచ్చాం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది త్యాగాలు చేశారు. కార్యకర్తల మనోభావం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించాలి, స్థానికంగాను రాష్ట్ర స్థాయిలో ఎలా చేయాలని ఆలోచనలో ఉన్నాం. వారికి సరైన నిధులు ఉందా లేదా, వారికి ఉపాధి కల్పిస్తున్నావా లేదా అని చూసుకుంటూ వారికి నీడ కల్పించే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. సవనీయంగా మనవి చేస్తూ 44 సంవత్సరాలుగా నాకు ఒక ఆశయాన్ని చేతికిచ్చి ముందుకు వెళ్ళిన రామారావు గారికి నేను కృతజ్ఞుడిని అయి ఉంటాను. ఆయన ఆశయాల కోసం పాటుపడుతూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రూపు రాజకీయాలకి, కక్షల కార్పొరేషన్ రాజకీయాలకు అతీతంగా విలువైన సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం వెచ్చించే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఈ రోజున అన్నగారికి దండ వేసే అదృష్టం మాకు లభిస్తోంది. వాడలా కూడా ఇవాళ పండుగలాగా కార్యక్రమం జరుగుతోంది. 44వ సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటా ఉన్నాం. ఈ సంక్షేమం ముందుకు